అన్న ఏందన్నా నీ వర్షను నార్మల్ దూరం దూరం కనిపిస్తే దగ్గరకు ఉంది ఎందుకన్నట్టు ఇట్లా అన్న ఇది సేఫ్ జూన్ వారి సర్కారు విత్తనం అన్న ఇది నీ వెదజల్లడం వల్ల దగ్గర ఉంది దగ్గర ఉండడం వల్ల విత్తనాలు అన్నది బాగా ఎక్కువ వస్తాయి మన దిగుబడి 38 క్వింటాల నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది ఇది ఒక వెదజల్లడం పద్ధతి వల్ల మొలక అనేది దగ్గర ఉండడం వల్ల మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది నాటికన్నా ఇదే నాకు బాగా దిగుబడి వస్తా అనిపిస్తుంది అందుకే దీన్ని వెదజల్లడం నేను ఇదే పాటిస్తాను. ఎన్ని ఎకరాలు ఇట్లా చేసినావు వెదజల్లడం? ఇక్కడ కనిపించే 5 ఎకరాలు మొత్తం నేను వెదజల్లడం చేసిన అన్న. గొలుసులు బాగా పట్టినాయి మరి వెదజల్లితే? అవి విత్తనాలు బాగా పట్టినాయి, కొంచెం గొలుసులు ఇంత పెద్దగా వస్తుంది అన్న అందరికన్నా. ఎన్ని క్వింటాలు వచ్చి అనిపిస్తుంది ఇక చూస్తే నీకు? ఇది ఒక 30 నుంచి 40 క్వింటాలు వస్తుంది అనిపిస్తుంది వెదజల్లడం వల్ల. మరి నాట్లు కూడా వేసినావా? నాటు ఒక 2 ఎకరాలు చూసిన అన్న. చూద్దామా నాట్ల పొలం కాడ కూడా? చూద్దామన్నా అది ఎట్లా అది ఎక్కువ వస్తుంది ఇది ఎక్కువ వస్తుంది చూద్దామని ఒక 2 ఎకరాలు నాటేసిన 5 ఎకరాలు వెదజల్లినాను. ఇప్పుడు వచ్చేసి నాట్లు వేసిన పంటలో ఉన్నాము. ఎన్ని క్వింటాలు వస్తుంది అనిపిస్తుంది చూస్తుంటే? ఒక 35 క్వింటాలు వస్తాను. ఇదో 30 క్వింటాలు వస్తుంది. ఫస్ట్ నేను ఒక్కనే పెట్టినా, నన్ను చూసి ఇప్పుడు చాలా మంది పెడుతుంది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి పెద్దాపూర్ గ్రామము, జూలకల్ మండల కేంద్రము, పెద్దపల్లి జిల్లాలో ఉన్నాము. ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా చెప్పుకోవచ్చు. మనతో పాటు వచ్చేసి యువరైతే అయినటువంటి సంపత్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది వచ్చేసి వరి పంట. ఇది వచ్చేసి మనకి సేఫ్ జెన్ సీడ్కి సంబంధించినటువంటి సర్కార్ అనేటువంటి రీసెర్చ్ రకమైనటువంటి వరి విత్తనంగా చెప్పుకోవచ్చు. రైతు మరి దీన్ని వేయడం జరిగింది. ఇంకొన్ని రోజులలో ఒక 10 రోజులలో కూడా పంటను కోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అసలు ఏ విధంగా ఉంది, మరి ఇది దొడ్డు రకంగా చెప్తున్నారు రైతు. మరి దొడ్డు రకం సాగు చేయాలని ఆలోచన రైతులకి ఇప్పుడు రాబోతున్న సీజన్లో మరి సేఫ్ జెన్ సీడ్స్ వారి సర్కార్ అనేటువంటి ఈ రకం సాగు చేసుకుంటే రైతు స్థాయిలో ఎంత దిగుబడి రాబోతుంది, నిజంగా రైతుకు సాగు చేసుకోదగ్గ విత్తనంగానే ఉంటుంది అనేటువంటి అనుభవాలు రైతు యొక్క మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సంపద్ అన్న. నమస్తే. చెప్పండి సంపద్ అన్న, మీరు చూస్తే యంగ్లా అనిపిస్తున్నారు. ఏంది అసలు ఏంది వ్యవసాయం ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తారు మీరు? నేను ఒక 5 సంవత్సరాల చేస్తానన్న. 5 సంవత్సరాల నుంచి. ఎన్ని ఎకరాలు ఉంది భూమి సొంతం? మనకి సొంతం 2 ఎకరాలు ఉంది, కవులకి పెట్టి ఒక 8 ఎకరాలు కవులకి ఇస్తాం. అంటే మొత్తం ఒక 10 ఎకరాలు సేద్యం చేస్తావు. ఎట్లా వరే పండిస్తావా ఇంకేమైనా పంటలు పండించిన అనుభవం? మొక్కజొన్న పత్తి సుత పండిస్తాం ఒక 2 ఎకరాలు, ఒక 8 ఎకరాలు పొలం చేస్తాం. 8 ఎకరాలు మొత్తం పొలం వేస్తాం. ఏంది మీరు వరి 2 సీజన్ అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు పండిస్తారు? ఒకటేసారి వేస్తారా 2 సీజన్? 2 సీజన్లు వేస్తాం. 2 వేస్తారు. 2 సీజన్లు ఇవే దొడ్డు రకం వేస్తాం. వానాకాలం వేస్తారా చలికాలం? 2 దిక్కు ఖరీఫ్ రాబీ 2 సార్లు వేస్తారు. దొడ్లు వేస్తారా సన్నాలు కూడా వేస్తారా మీరు? సన్నాలు ఒక ఇంటి మందం వేసుకుంటాం తినడానికి, ఈ దొడ్డు రకాలు అమ్మడానికి వేస్తాం. నీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు ఇది ఏ కంపెనీ నీకు ఎట్లా తెచ్చుకున్నావు ఈ విత్తనం? ఇది నేను నాకు కొత్త రకం ప్రయత్నించడం నాకు అలవాటు బాగా ప్రతి సంవత్సరం. అదే అట్లాగే 2 సంవత్సరాల క్రితం దొడ్డు రకం ఇది సర్కారు సేఫ్ జోన్ వారి సర్కారు తీసుకొచ్చుకున్నా. ఒక ప్యాకెటే వాడినా. ఒక 2 ఎకరాల్లో ఒక ప్యాకెట్ వాడితే మిగతా ప్యాకెట్ల కన్నా ఇది బాగా వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం ప్రయోగం చేస్తా ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం ప్రయోగం చేస్తా ఉంటాను. అందులో ఈ సర్కార్ అనేది నాకు బాగా నచ్చింది. ఇక ఈ 2 సంవత్సరాల ఒక సర్కారే కంటిన్యూగా పెడుతూ ఉంటాను. 2 సంవత్సరాలకే వేస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా 2 పంటలు వేస్తున్నా సంవత్సరానికి. 2 పంటలు దొడ్డు రకాలు సర్కారే వేస్తున్నాయి, వేరే ప్రయోగం చేస్తలేండి. అంటే బాగా నచ్చింది. ఎకరానికి ఒక 40 క్వింటాల వరకు వస్తుంది. ఎట్లా తెలుసుకున్నావు విత్తనం గురించి? అసలు ఫస్ట్ వేయాలని ఎట్లా అనిపించింది? ఇది అయితే మా ఇంటి దగ్గర మా మామయ్య ఉంటాడు, ఆయన చెప్పిన కొత్త రకం మంచిగా వస్తుంది అల్లుడు ఆయన వాడు అంటే దాన్ని తీసుకొచ్చి ఒక రోడ్డు పక్కన డెమో లాగా చూసుకోమంటే అక్కడ వాడిన. కత్తర్ నాకు అందరికన్నా అన్నిటి పొలాల కన్నా నా పొలమే మంచిగా ఉన్నారు ఈ సర్కార్ కంపెనీ. ఇంకా అప్పటి నుంచి ఇదే సీజన్ 2 సంవత్సరాలకి వెళ్ళి ఇదే వేస్తున్నావు? ఇదే కంటిన్యూగా ఇదే వాడుతాను. మరి నీకు గత 2 సంవత్సరాలకి వెళ్ళి వేస్తున్నాను. ఏంది అసలు దీని దిగుబడి పరంగా చూస్తే ఎట్లా వస్తుంది ఎకరాకి? ఇది ఎకరానికి ఒక 40 క్వింటాల నుంచి 38 క్వింటాల నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది అన్న. 30 నుంచి 40 క్వింటాలు ఖచ్చితంగా. 35 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది. నువ్వు 2 సంవత్సరాలకి వెళ్ళి వేస్తున్నావు, నిజంగా వచ్చిందా? వచ్చిందండి. ఫస్ట్ డెమోకి వేసినప్పుడు 1 ఎకరం వేసినావు కదా, అప్పుడు ఎంత వచ్చింది నీకు దిగుబడి? అప్పుడు మిగతా వేరే కంపెనీ కన్నా ఇది ఎక్కువ వచ్చింది. వర్షాకాలం అప్పుడు రోగాలు కానీ తట్టుకోలే, వాతావరణం అనుకూలించలే, అప్పుడు ఒక 38 క్వింటాల వరకు వచ్చింది. మిగతా ఏమో ఒక 28-25 క్వింటాల వరకు అది వచ్చింది. దానికన్నా ఇది బెటర్ ఉందని, రోగానికి అనేది తట్టుకుంటుంది అని చెప్పి దీన్ని నేను ఎంచుకున్నా. ఇక 2 సీజన్లో ఒకటే దిగుబడి వస్తుంది, తేడా వస్తుందా? 1 క్వింటాల్ 2-3 క్వింటాల్ ఎక్కువ? అంటే వర్షాకాలం సీజన్ లో కొంచెం తక్కువ వస్తుంది, ఒక 2 క్వింటాలు తగ్గుతుంది. ఈ ఎండాకాలం సీజన్ లో కొంచెం ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది అన్నట్టు. మరి నువ్వు దిగుబడి దాదాపు 38 నుంచి 40 క్వింటాలు అంటున్నావు. చూసే వాళ్ళకి అంత వస్తుందా? మేము ఎవరు వేసినా కానీ 35 క్వింటాలు దాటదు, నువ్వు 38 క్వింటాలు ఎక్కువ వస్తుందంటే ఏమని చెప్తావు? అంటే దిగుబడి రావడానికి కారణం ఏంటంటే ఏమని చెప్తావు? స్పెషల్ దానికి టైం తగ్గట్టు మందులు వాడాలన్న. ఒక నేనైతే దీని వాతావరణం బట్టి మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు స్ప్రే చేస్తున్నావు నువ్వు? నేను ఒక కంటిన్యూగా 2 సార్లు చేసిన. అంతకుముందు వర్షాకాలం ఒక 3 సార్లు చేసిన.
కానీ ఇవి రోగానికి బాగా తట్టుకుంటుంది. రోగాన్ని తట్టుకుంటుంది. కాబట్టి 2 సార్లు స్ప్రే కరెక్ట్ టైంలో చేసుకోవాలి. చేసుకుంటే దిగుబడి వస్తుంది, లేకపోతే తగ్గిపోతుంది. ఓకే, మరి గింజలు కూడా ఎట్లా ఉన్నాయి, దీనికి గొలుసుకి ఎట్లా కనిపిస్తున్నాయి అంటే వేరే రకాలతో పోల్చుకున్నట్టయితే నీ సాగు అనుభవంలో 35 క్వింటాలు రావడానికి కారణంలో గొలుసు ఉపాధితోనే ఇంపార్టెంట్. ఎట్లా ఉంది గొలుసు? ఇది గొలుసు చాలా పొడిగా వస్తుంది, పెద్ద సైజులో కొన్ని దింపినట్టున్నాం మనం, చూద్దాం. అన్నిటికన్నా ఇంత పొడిగా వస్తుంది అన్న. గొలుసు సైజు పెద్ద ఉంది, పెద్ద సైజు ఉంది. ఇత్తులు సుధా చాలా బాగా వచ్చినాయి. 300 పైన నుండి నేను 300 పైగా ఉంటాయి గింజలు. మరి గొలుసు ఇప్పుడు గింజ పై నుంచి కింది వరకు మొత్తం గింజలన్నీ పాలు పోసుకుంటున్నాయా, మధ్యలో ఏమైనా తాళ్ళు ఉన్నాయా? తాళ్ళు లేవన్న, మంచిగా అన్ని గింజలు పాలు పోసుకున్నాయి, అన్ని చూడండి పర్ఫెక్ట్ ఉన్నాయి. కింద నుంచి పై వరకు తాళ్ళు అనేది లేదు, మొన్న ఇక్కడ వరకు ఉన్నాయి. మూర వస్తుంది, మొన్న మూర వరకు వస్తుంది. అంటే గొలుసు సైజు కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు కూడా. గింజలు కూడా మరి ఇలా తాళ్ళు గింజలు ఏమైనా ఉన్నాయా ఇట్లా ఒత్తి చూస్తే? లేవు సార్, లేవన్న. ఇంకా కొన్ని ఇంకో 5 ఉన్నాయి, ఇంకొక 10-15 రోజుల వరకు పొలం ఉంటాయి, తర్వాత కోయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పొజిషన్ ఉన్న పంట ఇది అంటే నార్మల్గా ఎన్ని రోజుల పంట అని చెప్పి ఇక్కడ ఉన్నది ఎన్ని రోజుల పంట ఇది? మిగతా అయితే 25 డేస్ ఉంటుంది, ఒక 125 డేస్ ఉంటుంది. ఈ 135 డేస్ వరకు కోయడం జరుగుతుంది. 130 రోజుల పంట ఇది మొత్తం, కొంచెం పెద్ద పంట. ఇది ఎన్ని రోజుల్లో కోయవచ్చు? ఇప్పుడు ఇక్కడ ఉన్నది మనకి ఇంకొక 10 రోజుల వరకు కోయచ్చు అన్న. 10 రోజుల్లో కోసేస్తాం. ఇప్పుడు నువ్వు 10 రోజుల్లో కోయబోతున్నావు. ఎట్లా నువ్వు గత 2-3 సంవత్సరాలకే లేచి ఉంటావు కదా, ఇట్లా మార్కెట్లో ఎక్కడ అమ్ముతున్నావు దీన్ని తీసుకుపోయి? మాకు ఐకేబీ ఉంటుంది ఇక్కడ పెద్దపల్లిలోనే, ఐకేబీ సెంటర్లోనే కోయడం జరుగుతుంది. ఎట్లా ఏ గ్రేడ్లో పోతుంది ఇది? ఏ గ్రేడ్లో పోతుంది. సర్కార్ అంటున్నావు, మరి ప్రభుత్వ సర్కార్ పాటలో ఏ గ్రేడ్ పోతుందా? పోతుంది. పోయిందా? గతంలో ఏ గ్రేడ్లో పోయిందా? తీసుకుంటారు, ఏమి ఇబ్బంది పెడతలేరు కదా? ఇబ్బంది ఏం లేదు. ఏ గ్రేడ్లో అయితే పోతుంది. గింజ నాణ్యత కూడా ఎట్లా ఉంది మనకి? ప్రతి గింజ బరువు వస్తుందా? బరువు హెవీగా వస్తుంది అన్న. సంచిలో నింపితే ఇంకా అనకాలు తీయడం జరుగుతుంది. ఫుల్ గా నింపడం అవసరం లేదు, హెవీ వెయిట్ ఉంటుంది. అంటే గింజ లావు వస్తుందా? లావు వస్తుంది, వెయిట్ వస్తుంది మంచిగా. మనకి మార్కెట్లో కూడా ఏ గ్రేడ్లో పోతుంది, రైతుకి ఏ గ్రేడ్లో పోతుంది. ఓకే, ఇప్పుడు ఇది విత్తనం పెట్టినావు కదా, ఏంది ఒక ఎకరాకు పెడితే ఎన్ని కిలోల విత్తనం సరిపోతుంది? ఇది నాటుకైతే ఒక 20 కిలోలు కావాలన్న. వెదజల్లని ఇది ఒక 5 ఎకరాలు వెదజల్లిన 5 ఎకరాలకు ఒక 12 కిలోల నుంచి 14 కిలోల వరకు చల్లుతుంది ఎకరానికి. ఓకే, చల్లడానికి. నాటుకైతే 20 కిలో 2 ప్యాకెట్లు. నాటు కూడా వేసినావు? నాటు ఒక 2 ఎకరాలు వేసిన. ఈ వెదజల్లడం 5 ఎకరాలు చేసిన. దీనికి వెదజల్లడానికి 14 కిలోల వరకు చల్లిన. నాటుకైతే 20 కిలోలు ఎకరానికి. ఒక బ్యాగ్ 10 కిలోలు ఉంటుంది. ప్యాకెట్ 10 కిలో బ్యాగ్ ఉంటుంది. ఎంత ధర ఎంత ఉంటుంది? 10 కిలో ప్యాకెట్ 1000 ఉంటుంది. 1000 రూపాయలు ఉంటుంది. ఓకే, మరి తీసుకొచ్చి నువ్వు వెదజల్లినావు కదా, మరి వెదజల్లినప్పుడు నార్మల్ నాట్ల పద్ధతి అంటే బండ కడతాము, అది మొలక వేరే. వెదజల్లినప్పుడు మరి మొలక లేచిందా? మరి చల్లిన విత్తనం మంచిగా లేచిందండి. నైట్ నానబోసుకుంటే మళ్ళీ వేరే రోజు మళ్ళీ పొద్దున తీయాలి. ముక్కు వలికినాక వెదజల్లాలి. వెదజల్లినప్పుడు మంచిగా లేచిందా అసలు? మరి వెదజల్ల పద్ధతిలో స్ట్రాంగ్ గా అంటే భూమికి ఆనుకొని మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చిందన్న. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పంట ఇది వెదజల్లిన పంట. దగ్గర ఉంటుంది చూడండి, ఇంత దగ్గర ఉన్నా కానీ దోమ పొట్టు ఇది ఏది లేదు, నీట్గా ఉంటుంది. దోమ పొట్టు కూడా లేదు, దగ్గర ఉన్న సుధా దోమ పొట్టు రాదు, రోగాన్ని తట్టుకుంటుంది బాగా. అగ్గి తెగులు ఏమైనా వచ్చిందా? అగ్గి తెగులు రాలేదు. నీట్గా ఉంటుంది, దగ్గర ఉంటుంది. నార లాగున్నా కానీ. అవును, దీనికి పిలకలు ఎట్లా వస్తున్నాయి? దీనికి ఒక్కొక్క పిలకలు బాగా వస్తాయి అన్న. ఎన్ని ఉంటాయి నార్మల్ ఒక దంటికి ఇట్లా పిలకలు లెక్క పెట్టి చూస్తే కూడా? ఒక 20 నుంచి 30 వరకు ఉంటాయి అన్న. అని కొంచెం ఒత్తుగా చల్లిన మళ్ళీ నేను ఒక్కరిని రైతును, వేరే మా వాళ్ళు వచ్చి వ్యవసాయం మారవారు. అందుకని ఎక్కువ చల్లి మళ్ళీ పీకేయడం అన్నది లేకుండా కొంచెం ఎక్కువ చల్లుకున్నా. 1 కిలో 2 కిలో ఎక్కువ చల్లుకున్నా వాళ్ళను. ఇక మళ్ళీ మిగతా పీకి నాటేయడం అనేది ఏది లేదు. డైరెక్ట్ నేను లేబర్ లేకుండా ఓన్లీ సింగిల్ వేసుకున్నా. నువ్వు సింగిల్ కూడా నువ్వు సింగిల్ చల్లుకున్నా. అట్లా మొలక కూడా మంచిగా వచ్చింది. ఏం భూమి ఇది? నువ్వు వెదజల్లినప్పుడు వేసినావు కదా, ఎట్లాంటి భూమి ఇది? ఇది రాగడి భూమి అన్న. నల్లరేగడి భూమి చిక్కగా ఉంటది. అయినా దీనికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా మొలిచింది. మన వాటర్ ఉన్న కాడ చనిపోవడం అన్నది, మొలక చనిపోవడం అనేది ఏది లేదు. నువ్వు వెదజల్లి కాకుండా నార్మల్ నాట్లు వేసిన పద్ధతి కూడా 2 ఎకరాలు అన్నావు, అది ఎట్లా ఉంది పంట? అది బాగుందన్న. నేను ఎక్కడ చూసినా కానీ పక్క పంటల కానీ నా టాపులు ఉన్నది ఈ సర్కార్ పెట్టిన కాడ. ఇప్పుడు నీకు వెదజల్లిన పద్ధతికి నాట్లు వేసిన పద్ధతికి దిగుబడి ఏమైనా మారుతుండొచ్చా? 1-2 క్వింటాలు ఏమన్నా మారుతుంది అన్న. దేనికి ఎక్కువ వస్తుంది? వాస్తవంగా ఈ వెదజల్లడానికి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దగ్గర ఉంటాయి బాగా. అవును, నాటు కొంచెం గ్యాప్ వస్తుంది. అవును, దానికనేది 1 క్వింటాల్ 2 క్వింటాల్ ఎక్కువ వస్తుంది. 2 క్వింటాలు ఎక్కువ వస్తుంది. ప్లస్ నీకు నాట్లు పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. నాట్ల ఖర్చు కూడా, లేబర్ ఖర్చు తగ్గుతుంది. కలవడం అన్న దీనికన్నా ఏది ఉండదు. మళ్ళీ మందుతోటే గడ్డి మందుతోటే క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా వెదజల్లు వేసుకోవడం వల్ల బెనిఫిట్ రైతుకి. ఓకే, ఇప్పుడు మరి నువ్వు పంట చేసినావు, చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు? పక్క పొలాలు కూడా మొత్తం వరే ఉన్నాయి, వేరే రైతులు కూడా ఏమంటారు ఈ విత్తనం చూసి? చేయనే మంచి విత్తనం వాడినట్టున్నాడు, మాకన్నా బాగా వచ్చింది అని అందరు ఇప్పటికి చాలా మంది అడిగారు నన్ను, ఏం విత్తనం అని. నేను సేఫ్ జనవరి సర్కారు విత్తనం వాడినా,
ఇది బాగా వస్తుంది చూడండి అని చెప్పి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వాడండి చూడండి ఒక కొంచెం అన్న ఇంట్రెస్ట్ ఉన్నదా రైతులు వేసేయడానికి? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఖరీఫ్ వస్తుంది, వేయాలనే ఆలోచన ఉందా రైతులకి ఎవరికైనా? అన్న అలా దాదాపు ఒక 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలను పెట్టి చూస్తారు ఈసారి. మీ చుట్టుపక్కల ఎవరైనా వేసిరా నీతో పాటు ఎవరన్నా ఈ సర్కార్ అనేది? వేసిరా? ఎంతమంది వేసి ఉండొచ్చు మన ఈ పెద్దాపూర్ గ్రామంలో? దాదాపు ఒక 100 మంది దాకా వేసి ఉంటారు. 100 మంది వేసారు. ఇది 2 సంవత్సరాల నుంచి బాగా ఫేమస్ అయిపోయిందండి. అచ్చా, మీ చుట్టుపక్కల? మా చుట్టుపక్కల మా విలేజ్ లేదు. 100 మంది రైతులు వేసి ఉంటారు. మరి అందరికి ఇదే రకంగా ఉందా పంట? ఇక వాళ్ళది కొంచెం మంచిగానే ఉన్నది, అన్ని విత్తనాల కన్నా ఇది బెటర్ అన్న. వేసిన వాళ్ళకైతే మంచి రిజల్ట్ వస్తుంది. మరి ఇప్పుడు దిగుబడి రావాలంటే కూడా రైతులు ఎరువులు కూడా కరెక్ట్ టైంలో వేసుకోవాలి, కరెక్ట్ వేస్తేనే మంచిగా వస్తుంది. ఎన్నిసార్లు వేసి ఉంటావు ఎరువులు నువ్వు దీంట్లో? ఒక 3 సార్లు వేసిన అన్న. ఫస్ట్ వెదజల్లినప్పుడు ఒకసారి చల్లినా. ఏం చల్లినావు? ఫస్ట్ 28 చల్లిన. తర్వాత యూరియాను ఒకటి అడుగు మంది చల్లిన. సెకండ్ టైం ఎన్ని రోజులకి? అది 20 రోజులకి. 25 రోజులకి. మళ్ళీ ఒక 45 డేస్ వరకు అప్పుడు మళ్ళీ ఒక పొటాషియం యూరియా. అంటే పుట్ట దశలో ఏకత్వం అయిపోయింది. ఇట్లా 3 సార్లు. యూరియా ఏమైనా ఎక్కువ వేసినావా? యూరియా మామూలు ఎకరానికి ఒక బస్తా, అది ఒక బస్తా. ఒకటి మా కాలుష్యం బస్తా చల్లిన ఎకరానికి ఒకటి. కాలుష్యం కూడా వేసుకున్నావు? సేమ్ ఇస్తాను. ఇట్లా 3 సార్లు ఎరువులు అయితే వేసినావు. స్ప్రేలో ఒక 2 సార్లు. దేనికి స్ప్రే దేనికి వేసిన? మొయ్పూర్కి వేసిన. మళ్ళీ ఈయన వారి అంతా వెళ్ళిన తర్వాత మెడ వీర్పు అందరు చాలా వస్తుంది. అవును, దీనికి ఒక్క ఆన్సర్ లేదు ఇక్కడ. ఒకటేసారి నేను స్ప్రే చేసిన. మెడ వీర్పు కూడా లేదు? మెడ వీర్పు లేదు మొత్తానికి. ఎక్కడ ఈ పొలం మొత్తం 5 ఎకరాల ఎక్కడ మెడ వీర్పు అనేది రాలేదు. తెల్ల కంకులు, గొలుసులు అట్లాంటి బెరుకులు ఉన్నాయేమన్నా? బెరుకులు ఏం లేవు. బెరుకులు అనేవి కూడా ఏం లేవు. విత్తనం కూడా మంచిగా వచ్చింది. హైట్ కూడా ఎట్లా వస్తుంది? ఇది హైట్ మంచి మీడియం సైజులో వస్తాను. మన ఇక్కడ ఛాతి వరకు ఇక్కడ వరకు అవుతుంది, మంచి సైజులో ఉంటుంది. గింజ రాలే తత్వం అంటే ఇప్పుడు మన హార్వెస్టర్ లోపలికి వచ్చినప్పుడు మనం మనుషులను లోపలికి అక్కడిక్కడ తిరిగేటప్పుడు గింజ రాలే తత్వం ఉందా? రాలేదన్న, ఇది బాగా గట్టిగా ఉంటుంది. ఎంత ఊపినా ఒక్క ఎత్తు రాలేదు. ఇట్లా ఊపినప్పుడు మనకు అర్థం గింజ అనేది రాలేదు. బాగా గట్టిగా ఉంటుంది దృఢంగా. హార్వెస్టర్ లోపలికి వచ్చిన కూడా మంచి హార్వెస్టర్ కి అనుకూలంగా ఉందా? అనుకూలంగా ఉంటుంది. పంట కూడా నువ్వు ఏడో చూసినా కానీ సరే గొలుసులు అనేటివి ఇదే రకంగా ఉన్నాయా? అంటే ఓ దగ్గర ఎక్కువ వచ్చి ఓ దగ్గర తక్కువ అట్లాంటివి ఉందా? అంత ఒకే రకంగా ఉందన్న. అందుకే దీన్ని ఎంచుకున్నాను నేను. దాదాపు మా డాడీ వ్యవసాయం చేసినప్పటి సంది నేను చూసుకుంటూ చేసేవాడిని. నేను సొంతగా చేయబట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సంది నేను కొత్త ట్రై చేస్తూనే ఉంటా. ఒక 3 సంవత్సరాలు వేరే చేసినా, ఇది ఒక 2 సంవత్సరాలు సంది కంటిన్యూగా ఇది ఒకటే వాడుతున్నా. ఇదే వాడుతున్నావు. ఏంది మరి ఒక ఎకరాకి నువ్వు 10 ఎకరాల 8 ఎకరాలు వ్యవసాయం వరి పండిస్తున్నావు. నీ అనుభవం ప్రకారంగా ఒక ఎకరాకు వరి పండిస్తే ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తం? వెదజల్లడం కదా కొంచెం తక్కువ వస్తున్నా, నాటుకు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. ఎంత వస్తుంది యావరేజ్ ఒక ఎకరాకి? అయితే ఒక ఎకరానికి 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది. మొత్తం ఎరువులు కోత మొత్తం కలిపి వెదజల్లడానికి అయితే 12,000 వరకు వస్తుంది. 12-15,000 లోపల కిందికి ఉంటుంది. నాటుకు ఎక్కువ వస్తుంది, ఎకరానికి 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. నువ్వు అన్నట్టుగానే 38 క్వింటాలు కాకుండా 35 వచ్చింది అనుకో రైతుకి. నువ్వు అన్నట్టుగా రేట్ ఎట్లా ఉంది మనకి క్వింటాల్ మార్కెట్లో నువ్వు ఇక్కడ అమ్మితే ఐకేపీ సెంటర్లో? 2300 ఉందన్న. 2300 చిల్లర. ఎంత లాభం రావచ్చు రైతుకి ఒకవేళ మంచి 40 క్వింటాలు 35 క్వింటాలు వండితే? ఒక ఎకరానికి ఒక 60,000 దాకా లాభం వస్తాను. పెట్టుబడులు ఓను 60,000 అయితే మంచి లాభం వస్తుంది. అదే నువ్వు వేరే రకాలు సాగు చేసినావు అనుకో, దిగుబడి తక్కువ వస్తే ఎంత వ్యత్యాసం ఉండొచ్చు? ఓ 40,000 వరకు వస్తాను. 40,000 35,000 వరకు వస్తుంది. మరి ఇలాంటి విత్తనం వేసుకోవడం వల్ల రైతుకు 10-20,000 లాభం అయినట్టు. అవును, అందుకే దీన్ని ఎంచుకున్నాను. నాకు లాభం ఇదే లాభం జరుగుతుంది కాబట్టి ఈ విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, మరి చివరిగా 2 తెలుగు రాష్ట్రాల రైతులకి అంటే కంపెనీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా చాలా మంది కొంతమంది అంటే కంపెనీ వాళ్ళు చెప్పిస్తున్నారని అనిపిస్తుంది. మీరు నిజాయితీగా ఒక రైతుకు చెప్పాలనుకుంటే సర్కార్ని వేసుకోవచ్చా? రైతులు లాభపడతారు ఇది వేసుకుంటే? తప్పకుండా అన్న, ఇది అందరూ రైతులు వేసుకోవాల్సిన విత్తనం. దీన్ని వేసుకోవడం వల్ల రోగాన్ని తట్టుకుంటారు, మందులు తక్కువ కొట్టచ్చు, మన పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే రైతుకు లాభసాటి పంటగానే చెప్పొచ్చు అది బాగా. అంటే వేసుకుంటే రైతు లాస్ కాడు కదా? లాస్ అయితే కాదు, అన్నిటికన్నా ఇది మంచిదన్న. రైతు మాత్రం వేసుకోదగ్గ విత్తనం. ఇప్పుడు వచ్చేసి నాట్లేసిన పంటలో ఉన్నాము. ఇంతకుముందు వెదజల్లిన పంట యొక్క సాగు సమాచారం తెలుసుకున్నాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఇది కూడా మనము సేఫ్జెన్ సీడ్స్ వారి సర్కార్ అనేది కూడా? అవునన్న, సర్కారే, సేఫ్జెన్ వారి సర్కారే. ఇది ఎన్ని ఎకరాలు వేసినట్టు నాటు పద్ధతి? ఒక 2 ఎకరాలు వేసిన. ఓకే, ఎన్ని క్వింటాలు వస్తుంది అనిపిస్తుంది చూస్తుంటే? ఒక 35 క్వింటాలు వస్తాను. ఇదో 30 క్వింటాలు వస్తుంది. మరి 30 క్వింటాలు ఇప్పుడు నాట్లేసిన పద్ధతి కాబట్టి దూరం ఉంటుంది. పిలకలు ఎట్లా వచ్చినాయి? ఇలా పిలకలు ఒక 25 నుంచి 30 వరకు వస్తుంది అన్న. పిలకలు మంచిగా రోగాన్ని తట్టుకున్నది. ఇంత వర్షం పడ్డది మొన్న, వర్షానికి పడలే, గాలి వచ్చిన సుతా పడలే, దృఢంగా ఉన్నది. రోగాన్ని సుతా తట్టుకునే శక్తి దీనికి బాగుందన్న. అందుకే నేను ఈ విత్తనాన్ని ఎంచుకున్నా. తెల్ల కంకులు బెరుకులు ఏమైనా ఉన్నాయి ఇందులో? బెరుకులు ఏం లేవు అన్న, తెల్ల కంకులు ఏం లేవు, బెరుకులు ఏం లేవు. మెడవీరు పన్నది ఏం రాలేదు. చూడండి నీట్గా ఉంది. గొలక సుధా దగ్గర ఉన్న విత్తులు మంచిగా మెడవీరు. ఇట్లా గింజలు ఇందులో నార్మల్ గా ఇప్పుడు వెదజల్లే పద్ధతి వేసిన ఇందులో వేసిన గింజలు ఒకే రకంగా వస్తున్నాయా? గింజలు ఒకే రకంగా వచ్చినాయి అన్న.
ఒక ఈ నాటేయడం వల్ల కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 2-3 క్వింటాలు తగ్గుతుందని నాకు అనుకుంటున్నాను అంతే. కానీ పంట మాత్రం సేమ్ సేమ్ ఉంది. గులక అనేది వడ్లు అనేది సేమ్ వచ్చినాయి. గింజ కూడా బాగుందా? గింజ కూడా గట్టిగా ఉంది. ఒక్కసారి తాళ లేకుండా నీట్గా ఉంది అన్న. ఇది నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో కోసం దానికనేది కొంచెం తొందర ఏంటింది. తొందర అయింది అన్న. ఇప్పుడు దానికనేది ముందు వేసిన జర ఈ గింజలు కూడా మంచి గట్టిగా వచ్చినాయి. పై వరకు కింది వరకు మంచిగా వచ్చినాయి అన్న. కొంచెం వేడి వస్తాయి. ఇది వెయిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రైతు వేసుకోవచ్చా ఇప్పుడు? ఇది కూడా ఎవరైనా దీన్ని చూసి చాలా మంది వేసుకోవచ్చు. అలాంటి మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పిన పక్కన వాళ్ళకు ఈ సంవత్సరమే కొంచెం పెరిగింది. అప్పటికి ఇప్పటికి సర్కార్ కంపెనీ విత్తనాలు బాగా మంది పెట్టారు. ఫస్ట్ నేనే ఒక్కనే పెట్టినా, నన్ను చూసి ఇప్పుడు చాలా మంది పెడతారు. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు తన సాగు చేసిన అనుభవాల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ సేఫ్ జైన్ సీడ్స్ వారి సర్కార్ అనేటువంటి విత్తనము ఇది దొడ్డు రకంగా చెప్పుకోవచ్చు. ఇది రీసెర్చ్ రకము, కానీ మనకి ఇక్కడ గొలుసు చూస్తే హైబ్రిడ్ రకంగా కనిపిస్తుంది. హైబ్రిడ్ విత్తనం మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఇది రీసెర్చ్ రేట్గా చెప్పుకోవచ్చు. ఎకరాకి నేను దాదాపుగా 15 నుంచి 20 క్వింటాలు, అంటే నాట్లేసే పద్ధతికి అయితేనేమో కొంచెం విత్తనం ఎక్కువ పడుతుంది. వెదజల్లే పద్ధతిలో అయితే 10 నుంచి 14 క్వింటాల మధ్యలో పడుతుంది. కానీ మనం వెదజల్లే పద్ధతి వల్ల వేసుకోవడం వల్ల నాటు ఖర్చులతో పాటు రైతుకి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్కెట్లో చుట్టుపక్కల చాలామంది రైతులు రకరకాల వెరైటీలు వేసినప్పటికీ అన్నిటికీ ధీటుగా ఎకరాకి దాదాపు 30 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుందని చెప్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇదే విత్తనం సాగు చేస్తున్నారని చెప్తున్నారు. మొదట్లో 1 ఎకరాకి స్టార్ట్ చేసి దాని నుంచి వచ్చిన సత్ఫలితాల ఆధారంగా ఇప్పుడు దాదాపు 8 ఎకరాల సైతం అటు వెదజల్లే పద్ధతిలో నాట్ల పద్ధతిలో సేఫ్ జైన్ సీడ్స్ వారి యొక్క సర్కార్ని సాగు చేస్తుందని చెప్తున్నారు. సాటి రైతులు కూడా సాగు చేసుకుని మంచి లాభసాటి విత్తనంగానే చెప్తున్నారు. గొలుసు కూడా దాదాపుగా 300 పై గింజలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అన్ని వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని మంచిగా రైతుకు దిగుబడి వచ్చే రకము. అదేవిధంగా ఐకేపీ సెంటర్లో కూడా ఏ గ్రేడ్లో పలికేటువంటి విత్తనంగా చెప్తున్నారు. కాబట్టి మరి రైతు సోదరులారా, మీరు కూడా ఈ సేఫ్ జైన్ సీడ్స్ వారి సర్కార్ అనేటువంటి ఒక దొడ్డు రకాన్ని మీరు కూడా సాగు చేయాలనుకుంటే ఈ రాబోతున్న సీజన్లో విత్తనం కొరకు మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ని సంప్రదించినట్టయితే విత్తనాల దుకాణంలో కూడా అందుబాటులో ఉంటుంది. లేని ఏళ్ళలో కూడా మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ బస్ కాల్ చేసినా సరే 2 తెలుగు రాష్ట్రాలకి సర్కార్ అంటే దొడ్డు రకం విత్తనాన్ని రైతు స్థాయిలో సరఫరా చేసే అవకాశం ఉంది. మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ సర్కార్ అంటే దొడ్డు రకం యొక్క సాగు అనుభవాలు రైతు మాటల్లోన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్-వెజ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్ లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.